ప్రజెంట్ దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డ్ గురించి చర్చ జరుగుతుంది. దానికి మేజర్ రీజన్ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయింది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ని చూస్తున్నప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ కామెంట్స్లో తాజ్మహల్ గురించి అడుగుతున్నారు. అదేంటి బ్రో, వక్ఫ్ బోర్డ్కి తాజ్మహల్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఈ వక్ఫ్ బోర్డ్ కొన్ని సంవత్సరాల క్రితం తాజ్మహల్ మొత్తం మాదే అని క్లెయిమ్ చేసింది. అంతేకాదు, తాజ్మహల్ మాదే కాబట్టి దీనికి టూరిస్ట్ ద్వారా వచ్చే డబ్బంతా మాకే ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. ఈ వీడియోలో మనం వక్ఫ్ బోర్డ్ తాజ్మహల్ని ఎలా క్లెయిమ్ చేసింది, దానికి ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రజెంట్ తాజ్మహల్ని మెయింటైన్ చేస్తున్న సంస్థ ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది, సుప్రీంకోర్టు ఈ తాజ్మహల్ అండ్ వక్ఫ్ బోర్డ్ కేసులో ఎటువంటి తీర్పునిచ్చిందో క్లియర్గా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్కి దగ్గరగా ఉన్నాం. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్రతిరోజు ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసు, తాజ్మహల్ కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మాన్యుమెంట్. ఈ తాజ్మహల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేమకి, దాని యూనిక్ ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్. కానీ రీసెంట్గా తాజ్మహల్ గురించి ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. దీని ఓనర్షిప్ పైన గొడవ మొదలైంది. ఈ తాజ్మహల్కి అసలైన ఓనర్లు ఎవరు, భారత ప్రభుత్వమా లేదా ఇస్లాం మతానికి చెందిన వక్ఫ్ బోర్డా అనే విషయం పైన ఒక అతిపెద్ద లీగల్ గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవ ఎప్పుడు మొదలైంది అంటే, ఉత్తరప్రదేశ్కి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డ్ ఈ తాజ్మహల్ మాదే అని క్లెయిమ్ చేస్తూ లీగల్గా భారత గవర్నమెంట్కి నోటీసులు పంపింది. బై ద వే, మీలో ఎవరైనా వక్ఫ్ బోర్డ్ అంటే తెలియని వాళ్ళు ఉంటే ఇదిగో ఈ వీడియోని చూడండి. రీసెంట్గానే ఈ వీడియోలో నేను వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి అనే విషయాల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. బట్ స్టిల్ తెలియని వాళ్ళకు షార్ట్గా చెప్తాను. వక్ఫ్ బోర్డ్ అంటే అల్లా దేవుడికి సంబంధించిన ప్రాపర్టీ అని అర్థం. ఇస్లాం మతానికి చెందిన ప్రతి ప్రాపర్టీని ఈ వక్ఫ్ బోర్డే చూసుకుంటుంది. దీనికి ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యే ప్రజలు తమ ఆస్తుల్ని, ఇతర ప్రాపర్టీస్ని దానంగా ఇస్తారు. ఒకసారి వక్ఫ్ బోర్డుకి ప్రాపర్టీ ఇచ్చేస్తే దాన్ని తిరిగి తీసుకోలేము. అండ్ ఈ వక్ఫ్ బోర్డుకి చెందిన ప్రాపర్టీలో కేవలం మసీదులు, ముస్లిం పిల్లలు చదువుకునే మదర్సాలు అండ్ హాస్పిటల్స్ కట్టడం మాత్రమే చేయాలి. వేరే ఎటువంటి వ్యాపారం చేయకూడదు. సొంత లాభం కోసం ఈ భూముల్ని ఉపయోగించకూడదు. ఈ వక్ఫ్ బోర్డు మొన్నటి వరకు చాలా పవర్ఫుల్గా ఉండేది. వీళ్ళు ఎవరి భూమినైనా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా మాదే అని క్లెయిమ్ చేయొచ్చు. వీళ్ళపైన మనం కేసు కూడా పెట్టలేము. ఇక తాజ్మహల్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, తాజ్మహల్ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ స్ట్రక్చర్ ఇన్ ది వరల్డ్. మన సోకాల్ హిస్టరీ ప్రకారం తాజ్మహల్ని మొఘల్ ఎంపరర్స్ 1631లో కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇది 1653లో కంప్లీట్ అయింది. ఈ తాజ్మహల్ని షాజహాన్ తన 2వ భార్య అయిన ముంతాజ్ 14వ సంతానానికి జన్మనిస్తూ చనిపోతే ఆమెపై ప్రేమతో కట్టాడు అంట చరిత్ర పుస్తకాలు చెప్తున్నాయి. ఈ తాజ్మహల్ని నిజంగా షాజహాన్ కట్టాడా లేదా అనే దానిపైన కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. షాజహాన్ ఈ తాజ్మహల్ని కట్టలేదు, ఒక హిందూ రాజు దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్పే చరిత్ర పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా ఎప్పుడైనా వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. నిజానికి ఈ తాజ్మహల్ ఒక సమాధి, ముంతాజ్ బేగం సమాధి. కానీ ఈ తాజ్మహల్ కాంపౌండ్లో ఒక మసీదు కూడా ఉంది. ఇక్కడ మీరు మ్యాప్లో చూసినట్టయితే ఇదిగో ఇది మెయిన్ గేట్వే. టూరిస్టులు ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. ఇక్కడ ఉన్న ఈ తాజ్మహల్కి వెస్ట్ సైడ్లో ఒక చిన్న మసీదు ఉంటుంది. ఈ మసీదు కారణంగానే తాజ్మహల్కి అసలైన ఓనర్లు ఎవరు అనే గొడవ స్టార్ట్ అయింది. 2017లో ఉత్తరప్రదేశ్కు చెందిన సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డ్ భారత ప్రభుత్వానికి తాజ్మహల్ కాంపౌండ్లో ఒక మసీదు ఉంది. మసీదు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతం వక్ఫ్ బోర్డ్ కిందకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ తాజ్మహల్ కూడా మాదే, దీని ఓనర్షిప్ని మాకు ఇచ్చేయండి అని లీగల్గా క్లెయిమ్ చేస్తూ నోటీసులు పంపింది. వీళ్ళు గవర్నమెంట్కి క్లియర్గా చెప్పేది ఏమిటంటే, తాజ్మహల్ని కట్టింది మా ముస్లిం రాజు, అలాగే ఈ తాజ్మహల్లో మసీదు కూడా ఉంది, కాబట్టి ఈ మొత్తం ప్రాపర్టీ మాకే చెందుతుంది, దీన్ని మీరు మా వక్ఫ్ బోర్డుకి ఇచ్చేయాలి అని. ముస్లిం ట్రెడిషన్ ప్రకారం మసీదు ఎక్కడ కట్టినా ఆ ప్రాపర్టీ, ఆ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డ్ కిందకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి.
ఇక్కడ వక్ఫ్ బోర్డ్ తాజ్మహల్ పైన కన్ను ఎందుకు వేసింది అంటే తాజ్మహల్ చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. అలా వచ్చే టూరిస్టులతో తాజ్మహల్ ప్రతి నెల కోట్ల రూపాయలని సంపాదిస్తుంది. బహుశా ఆ డబ్బును కూడా తాము తీసుకుందామనే ఆలోచనతో వక్ఫ్ బోర్డ్ ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేసి ఉండొచ్చు. అలాగే పూర్వం ఈ తాజ్మహల్ని చూసుకునే వాళ్ళు అంటే టేక్ కేర్ చేసే వాళ్ళు కూడా వక్ఫ్ బోర్డ్ నుంచే వచ్చేవాళ్ళంట. కాబట్టి ఈ ప్రాపర్టీ మొత్తం మాదే, మాకు ఇచ్చేయండి అని చెప్పి గవర్నమెంట్కి వక్ఫ్ బోర్డ్ నోటీసులు పంపింది. అయితే వీళ్ళ క్లెయిమ్కి ఆన్సర్గా ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పేది ఏమిటంటే వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ కంప్లీట్గా రాంగ్. వీళ్లకు తాజ్మహల్ పైన ఎటువంటి అధికారం లేదు. తాజ్మహల్ అనేది సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇది ఏన్షియంట్ మాన్యుమెంట్ అండ్ ఆర్కియాలజికల్ సైట్ అండ్ రిమాండ్స్ యాక్ట్ 1958 కింద గవర్నమెంట్కి చెందుతుంది అని చెప్పింది. అలాగే ఈ తాజ్మహల్ మన దేశ కల్చర్లో భాగం, నేషనల్ హెరిటేజ్, ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ కలిగి ఉంది. కాబట్టి ఇది గవర్నమెంట్ అండర్లోనే ఉండాలి. అలాగే ఈ తాజ్మహల్ని కట్టిన షాజహాన్ ఎక్కడ కూడా ఈ ప్రాపర్టీని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసినట్టుగా డిక్లరేషన్ లేదు. ఈ వక్ఫ్ బోర్డ్ తాజ్మహల్ మొత్తాన్ని ఆక్యుపై చేసి దాన్ని ఒక మసీదులా మార్చి తమ మతాన్ని స్ప్రెడ్ చేసుకుందామనే దుర ఆలోచనతోనే ఈ క్లెయిమ్ చేస్తుంది అని ఏఎస్ఐ ఆన్సర్ ఇచ్చింది. అయితే ఈ గొడవ అంత ఈజీగా తేలేలా లేదు అని 2018లో ఈ కేసులో డైరెక్ట్గా సుప్రీంకోర్టే ఇంటర్ఫియర్ అయింది. సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డుకి చుక్కలు చూపించింది. సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ బోర్డుతో ఈ తాజ్మహల్ మొత్తాన్ని వక్ఫ్ బోర్డుకి షాజహాన్ ఇచ్చేసినట్టుగా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని కోర్టు ముందుకు తీసుకురండి, అంతేగాని ఇలాంటి అడ్డగోలు క్లెయిమ్లు చేయకండి అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఈ తాజ్మహల్ మీదే అనుకుంటే మరి ఎన్ని రోజులు ఏం చేశారు? సడన్గా మీకు ఇప్పుడే తాజ్మహల్ ఎందుకు గుర్తొచ్చింది? వందల సంవత్సరాల నుంచి ఇలా తాజ్మహల్ మాదే అని మీరు ఎప్పుడు ఎందుకు క్లెయిమ్ చేయలేదు అని చురకలు వేసింది. సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి రీప్లేని ఈ వక్ఫ్ బోర్డ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎక్కువ చేస్తే ఉన్న భూముల్ని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ లాక్కుంటుందో అని భయపడి వక్ఫ్ బోర్డ్ ఆ సమయంలో తాజ్మహల్పై వేసిన క్లెయిమ్ని విత్డ్రా చేసుకుంది. ప్రజెంట్ అయితే తాజ్మహల్ గవర్నమెంట్ అండర్లో ఉంది, కానీ దీన్ని ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. తాజ్మహల్కి టూరిస్టుల ద్వారా ప్రతి సంవత్సరం వచ్చే కోట్ల రూపాయలు గవర్నమెంట్కి పోతున్నాయి. ఈ వక్ఫ్ బోర్డ్ కేవలం ఇలా తాజ్మహల్ని కాదు, మన దేశంలో ఉన్న అనేక హిస్టారికల్ మాన్యుమెంట్స్ని క్లెయిమ్ చేసింది. ఈవెన్ 1500 సంవత్సరాల పురాతనమైన హిందూ టెంపుల్ని కూడా వీళ్ళు మాదే అంటూ ఇష్టం వచ్చినట్టుగా క్లెయిమ్ చేశారు. అందుకే కదా ప్రజెంట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుకి ఎన్ని పవర్స్ ఉండకూడదు, ఉంటే ఇలాగే ఇష్టం వచ్చినట్టుగా భూముల్ని ఆక్యుపై చేస్తారు అండ్ ఇప్పుడు చేస్తున్నారు అని నెహ్రూ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన పవర్స్ అన్నిటినీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ద్వారా తొలగించేశారు. ఇకపై వక్ఫ్ బోర్డ్ ఇలా ఇష్టం వచ్చినట్టుగా దేశంలోని మాన్యుమెంట్స్ని అండ్ సాధారణ ప్రజల భూముల్ని క్లెయిమ్ చేయదు. ఒకవేళ వీళ్ళు క్లెయిమ్ చేయాలి అంటే ఆ భూములు వాళ్ళవే అని చెప్పే ఆధారాలు, డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండాలి, లేదా గవర్నమెంట్ వీళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటుంది. మొత్తంగా ఇది వక్ఫ్ బోర్డుకి గవర్నమెంట్కి మధ్య తాజ్మహల్ విషయంలో జరిగిన లీగల్ గొడవ. అయితే ఈ తాజ్మహల్ని రియల్గా కట్టింది ఎవరు? దీన్ని ఎందుకు కట్టారు? కొంతమంది దీన్ని ముంతాజ్ బేగం సమాధి అంటే, ఇంకొంతమంది శివుడి టెంపుల్ అంటున్నారు. దీన్ని షాజహాన్ ఒక హిందూ రాజు నుంచి లాక్కున్నాడు లేదా తీసుకున్నాడు అని చెప్తున్నారు. అండ్ ఇప్పటికీ తాజ్మహల్ కింద బేస్మెంట్లో అనేక మిస్టరీస్ దాగి ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తే ఇది ఒక హిందూ స్ట్రక్చర్ అని తెలిసిపోతుందనే భయంతో వాటిని కంప్లీట్గా క్లోజ్ చేశారు అని ఇంకొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? తాజ్మహల్ ఒక సమాధా లేదా హిందూ ధర్మానికి చెందిన శివుడి దేవాలయమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.